ఇక వివరాల్లోకి వెళ్తే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన 3 నెలలకు ప్రజలందరికీ మంచి జరగడం వల్ల ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలందరూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం మండల కేంద్రం కరప చిరంజీవి కళ్యాణ మండపంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ సాదే ఆశాజ్యోతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు, కోఆర్డినేటర్ బాబీ, మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వచ్చిన అతిథులు మాట్లాడుతూ ఈ 3 నెలలు ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మౌలిక సదుపాయాలే కల్పిస్తానని చెప్పి ప్రతి చోట కూడా నేను చెప్పడం జరిగింది. ఆ మౌలిక సదుపాయాలకి 34 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయమని సిఫార్సు చేయమని ఆల్రెడీ 18 కోట్ల రూపాయలు మంజూరు అయినాయి, శాంక్షన్ అయ్యి అన్ని త్వరలో పనులన్నీ మొదలుపెట్టుకోవటామని చెప్పి చెప్తాను. తాగునీటి సమస్యలు పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో 114 ఓహెచ్ఎస్ ట్యాంకుల్ని నేను అధికారం చేపట్టేసరికి మేము ప్రతి వాటర్ ట్యాంకులో కలుషిత నీరు, సరైన మంచినీరు ఎక్కడ ఉంటుంది కాదు. మొన్న 114 ట్యాంకుల్ని క్లీనింగ్ చేసి క్లోరినేషన్ చేసి ఏ రోజు 5 సంవత్సరాలలో ఏ రోజు ఎవరో ట్యాంక్ పైకి కాపాడుకోలేదు, దాన్ని సపోర్ట్ చేసి కాపాడుకోలేదు, దాన్ని చేయమని అధికారులు ఒప్పించి కాపాడుకోలేదు. ఎవరు మేము అధికారులు చెప్పగానే ఇతర పీడీఓలు కూడా 114 ట్యాంకులు రెండు మండలాల్లో 114 ట్యాంకులు శుభ్రం చేసి క్లోరినేషన్ చేసి ఆ ట్యాబ్లెట్ చేసి మంచినీరు తయారు చేసేది. అలాగే మీ కరప గ్రామంలో అక్రమంగా మంచినీరు తయారు చేసుకుంటా ఉంది. అవన్నీ కూడా అక్రమంగా కట్టాలని కట్టివేసి పైప్ లైన్స్ అన్ని జూన్ 24వ తేదీ 2024 సంవత్సరం 12వ తేదీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సెప్టెంబర్ 20వ తేదీ నాటికి 100 రోజులు అయింది. రాష్ట్ర ఖజానాను జగన్ రెడ్డి దివాళా తీయించిన 100 రోజులు 100కు పైగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశాం. మొదట 100 రోజులు జగన్ ప్రభుత్వం 250 పెన్షన్ పెంచడం తప్ప మరి ఏ ఇతర హామీ అమలు చేయలేదు. మళ్ళీ జగన్ వచ్చుంటే కరెంట్ ఛార్జీలు, బాధులు, కరెంటు కోతలు పెరుగుండేవి. ప్రజలు దాన మాన ప్రాణాలకు ఆస్తులకు రక్షణ ఉండేది కాదు. పెన్షన్ 3000కే పరిమితమై ఉండేది. నేను చల్లని పాలనలో ప్రజలు స్వేచ్ఛగా అభివృద్ధి కలుగుతున్నారని సభాపంగా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇచ్చిన హామీ మేరకు ఒకేసారి 1000 నుంచి 1,000 ఏళ్ల వద్ద 4,000 ఇవ్వటం జరిగింది. అన్నమాట ప్రకారంగా పెన్షన్ ఇచ్చారు 7,000 రూపాయలు, తర్వాత 1000 రూపాయలు పెంచారు. అన్న క్యాంటీన్లు 203కి 270 వరకు ఇచ్చారు. మద్యపాన నిషేధాన్ని మేము సరిచేస్తామని చెప్పి 99 రూపాయలకి మద్యపాన నిషేధం చేశారు. చేసిన ఒకటి అక్టోబర్ 1 నుంచి కూడా దీన్ని అమలుపరుస్తూ ఉన్నారు. అలాగే ఈనాడు సిలిండర్ ఒక దీపావళికి ఇస్తున్నారు. మిగతా సిలిండర్ కూడా త్వరగా మిగతా 3 గుండ్లు కూడా తర్వాత ఇస్తారు. అలాగే మన సంక్రాంతి నాడు ముందుగా మరి బస్ సౌకర్యం ఆడవారికి వారికి ఇచ్చేటి కార్యక్రమం కూడా చేస్తున్నారు. ఇలాగా మనకి చెప్పులు చాలా ఉన్నాయి. అన్ని రకాలు కూడా అన్నింటిలో కూడా ముందు చూపుతూ ముందుకు వెళ్తున్నారు. మరి అలాగే ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అమరావతి కూడా దాన్ని కూడా మరి మొత్తం భవనం పడేసి 5 సంవత్సరాల్లో కూడా అమరావతికి కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు ఇస్తుంది. ఈనాడు ఒక్కొక్కటి హీనంగా చేయాలి. రోడ్లన్నీ కూడా రిపేర్ చేయడం కోసం 500 కోట్ల రూపాయలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఆర్మీ రోడ్స్ అన్ని కూడా 500 కోట్ల రూపాయలు మొత్తం రిపేర్ అవుతాయి. 3 నెలల్లో మొత్తాన్ని రిపేర్ అవుతాయని చెప్పేసి కూడా మీరు తెలియజేస్తా ఉన్నాను.